ఇక్కడున్న నాయన ప్రభా, ఇవాళ ప్రతి ఒక్కరు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు మార్చుకోనండి ప్రభా. అయా నాయన ప్రభా, ఈ మాటల ద్వారా ప్రభా అనేక మంది మారే కృప దయచేయండి ప్రభా. అయా నాయన ప్రభా, నా దేవుని సన్నిధికి ప్రభా నేను వెళ్ళాలనే వాక్యమును వారి విని ప్రభా ఈ సన్నిధికి వచ్చే కృప దయచేయండి ప్రభా. మనసులు ప్రభా మీరు తెరవండి నాయన ప్రభా. మీ కృప దయచేయండి ప్రభా. గొప్పవాడా గొప్ప దేవా ప్రభా. అయా నాయన ప్రభా నీ బిడ్డని ప్రభా, అయా నాయన ప్రభు నిలబెట్టుకుని ప్రభు మాకు ఆహారం దయచేయమని ప్రభు. వినిన ప్రతి ఒక్కరూ ప్రభు వదిలివేయకుండా ప్రభు మా మనసులో భద్రపరుచుకుని ప్రభు దినదినము నాయన ప్రభు దాన్ని నెమరు వేసుకుని భాగ్యమును దయచేయమని పరిశుద్ధుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రార్థించినటువంటి ప్రేమను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సజీవ లెక్కలో ఉంచినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా మనం ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృపను బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనందరూ గొప్ప పాత్రలుగా వాడుకున్నందుకు కూడా యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్నారు అందరూ కలిసి ఉన్నారా? మంచిది. వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్య భాగంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న మనం వేసుకున్నాం. ఏంటంటే ఈ రోజున మనము ఎవరు చెప్తే నడుస్తున్నాం? ఒకటి, లోకం చెప్తే నడుస్తున్నామా, లేదా దేవుడు చెప్తే నడుస్తున్నామా? అసలు లోకం మనకి ఏం చెప్తుంది, దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథము 52వ కీర్తన మొదటి మాట, శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కీర్తన గ్రంథంలో ముందుగా ఏం మాట్లాడతారు? శూరుడా. శూరుడు అంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శూరుడా అని పొగుడుతున్నాడు భక్తుడు. శూరుడా అని పొగుడుతూనే ఏమన్నాడు తెలుసా? చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? ఓ గొప్పవాడా, ఓ ఆస్తిపరుడా, ఓ ధనవంతుడా, ఓ మంచి సైన్యము గొప్పవాడా, నీవు గొప్పవాడివే, కానీ చేసిన కీడును బట్టి నువ్వేం చేయాలంటే పశ్చాత్తాపడాలి, కానీ నువ్వేం చేస్తున్నావు? అతిశయపడుతున్నావు. హల్లెలూయా. చేసిన పొరపాటును బట్టి నువ్వేం చేస్తావు? గర్వపడుతున్నావు అని ఇక్కడ భక్తుడు చదివిస్తున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా చాలా మంది కనపడటానికి చాలా గొప్ప వాళ్ళుగా కనపడతారు, చాలా మంచి వాళ్ళుగా కనపడతారు. వాళ్ళ వంటి వాళ్ళు ఎవరూ లేరని చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు, కానీ వాళ్ళు చేసినటువంటి కీడును బట్టి వాళ్ళు ఎప్పుడు కూడా పశ్చాత్తాపడరు. అలాంటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కానీ దేవుని దృష్టిలో ఎలాంటి వాళ్ళో తెలుసా? రెండో వచనం మోసము చేయువాడా. ముందేమో శూరుడా అంటున్నాడు. శూరుడా, ఓ గొప్పవాడా, నువ్వు చేసిన కీడును బట్టి ఓ గొప్ప అతిశయపడుతున్నావు కదా, కానీ నువ్వు ఎలాంటి వాడివి? మోసము చేయువాడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము చేసే క్రియలను బట్టి మనకి ఏం కలుగుతాయి? బిరుదులు కలుగుతాయి. మనము చేసే పనులను బట్టి అది మంచి పని అయితేనే మనల్ని మంచి పేరుతో పిలుస్తారు, చెడ్డ పని అయితే మాత్రము చెడు పేరుతో పిలుస్తారు. ఒకప్పుడు ఏదైనా మంచి పని చేయాలంటే చాలా గొప్పగా చేసేవాళ్ళు, చెడు పని చేయాలంటే చాలా భయపడుతూ చేసేవాళ్ళు. కానీ ప్రజెంట్ ఈ లోకం ఏం చేస్తుందంటే, ఈ లోకంలో ఉన్న దేవత, ఈ లోక దేవత ఏం చేస్తుందంటే మనుషుల కళ్ళకు గుడ్డితనాన్ని కలగజేసి చేసే చెడు పనిని కూడా ఎలా కనిపిస్తుందంట? ఏదో గొప్పగా చేసిన వాళ్ళలాగా కనబడుతుంది. ఈరోజు మీరు చూడండి, ఒకప్పుడు ఆ యొక్క చెడు సహవాసాలు చేయాలంటే ఈ మందు తాగే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సీక్రెట్ గా తెచ్చుకొని, సీక్రెట్ గా ఎక్కడో మారుమూల ప్రాంతాలకు ఇంట్లో తలుపులను వేసుకొని తాగేసి కనీసం తాగామని కూడా తెలియకుండా చాలా భయపడుతూ బయటకు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి, నడి రోడ్డు మీద నువ్వు నిలబడి చక్కగా ఎక్కడ నుంచుంటే అక్కడ ఏం చేస్తున్నారంటే దాని ఏదో కొంత గొప్పగా చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకం మనకి ఏం నేర్పిస్తుందంటే తప్పును కూడా ఒక గొప్పగా చూపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్.
చేసేది తప్పని మనకు తెలుసు, కానీ ఈ లోక దేవత ఈ సాతాను ఏం చేస్తాడంటే ఆ తప్పును కూడా ఏం చేస్తాడంటే గొప్పగా కనపరుస్తాడు. ఒరే బాబు అటు వెళ్ళబాకంటే వెళ్తే ఏమవుతుంది, అదే బండి అంత ర్యాష్ గా తోలబాకంట, తోలితే పడిపోతారా అంటే వాడికి ఎలా ఉంటదంటే తోలితే పడిపోతే తలకాయ చచ్చిపోతామని తెలుసు, కానీ అతను ఏం చేస్తాడంటే నేను ఒక హీరోగా తోలాలి. మొన్న ఒక వ్యక్తిని చూశాడు, ఇద్దరు ఉన్నారు అతను వెనకమాల, మంచి స్పోర్ట్స్ బైక్ లాగా ఉంది. మేమే చాలా భయంగా తోలుతున్నాం మేము వెహికల్స్. ఆ వ్యక్తి ఆ ఇద్దరిని ఎక్కించుకుని ఎలా తోలుతాడంటే ఇలా ఉంచి లారీల మధ్యలో బస్సుల మధ్యలో యమ ఫాస్ట్ గా పోతున్న దేవా వాళ్ళని కాపాడు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఉదయం లేచిన కాడ నుంచి ప్రమాదాల చేత యువకులు ఎంతో మంది చనిపోవడం మన కన్నులారా చూస్తున్నాము, ఫేస్బుక్ యూట్యూబ్ లో చూస్తున్నాం. కానీ ఈ వ్యక్తులకు ఆ పాపిష్టి పని మా ప్రాణాలు తీస్తుందేమో అనే భావం మర్చిపోయి మేము హీరోలాగా తోలితే మేము ఎలా కనపడతామంటే ఒక మంచి గొప్ప వాళ్ళుగా కనపడతాము, ఒక మంచి బైక్ రైడర్ లాగా కనబడతాము. కాబట్టి ఆ తప్పు మాకు ఎన్నడూ కూడా తప్పుగా కనిపించదు. లోకం నేర్పించేది మనకు అదే, చేసే తప్పును కూడా అది గొప్పగా చూపిస్తుంది. కాబట్టి ఈ రోజున చాలా మంది ఆ పాపము నుంచి బయట పడలేకపోతున్నారు. చేసే ఆ పొరపాటు నుంచి బయటికి ఎందుకు పడలేకపోతున్నారంటే వాళ్ళు చేసే పొరపాటు వాళ్ళకి తప్పుగా కనిపించట్లేదు, అది కనిపించకుండా ఒక దుష్టుడు చేస్తున్నాడు. ఆ దుష్టుడి ప్రభావం నుంచి బయట పడలేకపోతున్నారు. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ మొదటగా శూరుడా ఓ గొప్పవాడా అని మాట్లాడుతూనే రెండో వచనానికి రాగానే మోసం చేసేవాడా. ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఈ రోజు నేను చూసి అబ్బా ఎంత మంచిగా ఉన్నావు అని అనుకుంటారు, కానీ తర్వాత రోజున మీ వెనక మన వచ్చే మాటలు చాలా చెడ్డ మాటలు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కనపడ్డాక పుష్టిగా కనపడతావు, కానీ ఒక దొంగతనం చేస్తే ఏమంటారండి, పేరుతో పిలవరు, వీడు ఒక దొంగరా అంటాడు. హల్లెలూయా. స్త్రీ చాలా అందంగా మంచి బట్టలు వేసుకుని నీట్ గా కనపడినప్పటికీ తను ఏదైనా పొరపాటు వ్యభిచారము చేస్తే తను ఏమంటారంటే వ్యభిచారి చేసేది అంటారు, తప్పు చేసేది అంటారు తప్ప పేరుతో ఎవరు పిలవరు. ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది కూడా ఏదో ఒక బంధకాల చేత పట్టబడుతున్నారు, కానీ వాళ్ళు ఏమీ లేదంటే పశ్చాత్తాపం లేదు. వాళ్ళు చేసే పాపము వారి కన్నులకు గొప్పగా కనబడుతుంది. అందుకే వాళ్ళందరూ కూడా బయటికి రాలేకపోతున్నారు, బయట పడలేకపోతున్నారు. ఇంకా కనుక చూస్తే వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. ఏంటంట, వాడిగల మంగళ కత్తిలాగా ఎవరి నాలుక, మోసము చేసే వాళ్ళ నాలుక. మన క్రైస్తవులో కూడా చాలా మందిని మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు కనపడటానికి చాలా మంచిగా కనపడతారు. దేవుడు గద్దిస్తున్నాడు, ఆమె ఎవరు తప్పుగా అనుకోవద్దు, నన్నైనా గద్దిస్తాడు దేవుడు. కనపడటానికి చాలా బైబిల్ పట్టుకొని భక్తి పొరలా కనపడతారు, కానీ వాళ్ళందరి నాలుకలు ఎలాగ ఉన్నాయంట, వాడిగల మంగళ కత్తిలాగా ఉన్నాయి. అంటే ఎప్పుడు ఎవరిని ఏం చేద్దాం, గాయపడుతామా, మన మాటల చేత ఎదుటివన్నదే మనము దేవుని చేత రక్షించబడిన వాళ్ళము, మనం ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, మనం ఇటువంటి ప్రవర్తన కలిగి ఉండకూడదు, దేవుని మనం మాదిరిగా చూపించాలని తెలుసు. శుక్రవారం ప్రార్థనలకు వెళ్తారు, సోమవారం వెళ్తారు, ఆదివారం వెళ్తారు, కానీ వారి నాలుక మాత్రము ఎలాగుంటుంది తెలిసి ఎప్పుడెప్పుడు ఎదుటి వారిని గాయపరుద్దామా అని కత్తిలాగా ఉంటుందంట. అయితే తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము. దేవునికి స్తోత్రం. తర్వాత మరలా దేవుడు భక్తులు మాట్లాడుతున్నాడు, కావున దేవుడు సదాకాలము నిన్ను ఏం చేస్తాడు, అనగగొట్టును. ఈ రోజు నువ్వు విర్రవీగుతున్నావు, బాగానే ఉంది. లోకం నేర్పించేటువంటి మాటలకు, లోకం నేర్పించే క్రియలకు నువ్వు బానిస అయిపోయావు, బాగానే ఉంది. అది తప్పని తెలిసిన ఆ తప్పుని బట్టి నువ్వు అతిశయించి గొప్పగా ఫీల్ అయిపోతున్నావు. కానీ ఏదో ఒక రోజున దేవుడు ఏం చేస్తాడంట, అనగదొక్కుతాడు. అనగదొక్కినప్పుడు తెలుస్తుంది నీకు ఎంత తప్పు చేసావో, ఎంత పాపం చేసి. అప్పుడు అనుకుంటా, అయ్యో అప్పుడు మారుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. కానీ కాలం, పోయిన కాలం మరలా తిరిగి అయితే రాదు. లోకం మనకి ఏం నేర్పిస్తుంది, మంచి నేర్పిస్తుందా, చెడు నేర్పిస్తుందా? తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు, మంచి నేర్పిస్తున్నారా, చెడు నేర్పిస్తున్నారు? ఈ రోజున చూస్తే యూట్యూబ్ మొత్తం కూడా పిల్లలు చేసిన తప్పు ఎవరి మీద వేస్తున్నారు, తల్లిదండ్రుల మీద వేస్తారు, అంతే కదా. ఎందుకని, ఆ పాపానికి పునాది ఎవరు వేస్తున్నారంట, తల్లిదండ్రులు వేస్తున్నారు. ఈ రోజున మనము చేసే పాపానికి కూడా
మనము లూజ్ ఇస్తాం అప్పుడప్పుడు కొంతమందికి. ఆ లూజ్ ఏమైంది, రేపటి రోజున మన మీద నెత్తి మీదకే పడుతుంది. ఫ్రెండ్సే కదా అని చాలా మంది ఇంటికి రాణిస్తాం, కానీ వాడి వల్లే కుటుంబంలో ఏం కలుగుతాయి, అప్పుడప్పుడు శోధనలు కలుగుతాయి. హల్లెలూయా. ఎవరో ఫ్రెండ్స్ రమ్మంటారు బయటికి, ఫ్రెండ్స్ కదా నువ్వు బయటికి వెళ్తావు, కానీ వాళ్ళ ద్వారా నీకేం కలుగుతుంది, అపాయాలు కలుగుతాయి. హల్లెలూయా. మొదటి ప్రాంతంలో అంట ఇద్దరు ఫ్రెండ్స్ కలిశారు. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఏదో సరదాగా మాట్లాడుకుంటా అలా ఒంటరికి వెళ్తున్నప్పుడు వాడు ఒకటంటే తాగుదాం అంటే, తాగంటే పర్లేదు ఎప్పుడో ఒకసారి కలిసాం కదా అని చెప్పి వాడిని కూడా తీసుకెళ్లి తాగటం మొదలు పెట్టాడు. తాగిన తర్వాత ఏమైందంటే పాత రోజుల్లో జరిగిన గొడవలు గుర్తొచ్చి వీళ్ళిద్దరికి. వీళ్ళు కలిసిందే చాలా సంవత్సరాల తర్వాత, ఎప్పుడో గొడవ అయింది వాళ్ళిద్దరి మధ్య, అది మర్చిపోయారు. కొంతకాలానికి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా చక్కగా కలిస్తే వీళ్ళు కలిసి ఏం చేశారంటే చక్కగా మాట్లాడుకున్నారు, బాగానే ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి పోయారు. అక్కడికి వెళ్తే ఆరోగ్యం పాడైపోతుంది. ఇద్దరికి తెలుసా తెలీదా? తెలుసు, కానీ వెళ్ళారు. తాగిన తర్వాత ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఎందుకు విడిపోయామా అని ఆలోచిస్తే ఒక గొడవ, ఆ గొడవ గురించి మొదలు పెట్టుకున్నారు ఇద్దరు కూడా. మాడిపోయిన గాయాన్ని మళ్ళీ గీకితే ఏమవుతుంది, పెద్దదో ఈసారి ఇన్ఫెక్షన్ అయిపోతుంది. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడో కొంతకాలంగా గడిచిపోయిన గొడవని తాగిన మైకులు ఏం చేసి మొదలుపెట్టి దాన్ని చిరికి గాలివాన్ చేసి ఇద్దరు తాగిన బాటిల్స్ తో కొట్టుకొని అందులో ఒకటి చచ్చిపోయాడు. ఈ రోజున దేవుడు మనకి మన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను తుడిచిపెట్టి ఒక మంచి అనుభవాలు కూడా నడిపిస్తున్నప్పుడు మరలా మనం ఏం చేయకూడదంటే వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ ఆ చేదు అనుభవాలు ఏం చేసుకోకూడదు, వెంట తెచ్చుకోకూడదు. ఈ లోకం మనకు నేర్పేది ఏంటంటే, లోక దేవత ఈ సాతాను ఏం చేస్తా అంటే, తాగిరా ఏమవుతుంది, ఈ ఒక్క పూట తాగితే ఏమవుతుంది, ఈ ఒక్క పూట అక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఈ ఆదివారము దేవుని మందిరం వదిలేసి వేరే చోటకి వెళ్తే ఏమవుతుంది, సినిమాకి వెళ్తే ఏమవుతుంది, వచ్చే ఆదివారం వెళ్ళొచ్చులే. లోకం నేర్పించేది ఎప్పుడు కూడా మంచి అయితే మీరు కావాలంటే అడగండి. మీరు కావాలంటే లోకానుసారంగా వెళ్ళేవాడికి ఇది ఎందుకు చేస్తున్నారు అంటే, నీకెందుకు, నాకు తెలియదా ఏంటి అంటాడు. వినరు. కానీ దేవుడు మనకే నేర్పిస్తున్నాడు తెలుసా. లోకమైతే మనం చెడిపోవాలని నేర్పిస్తుంది. 6వ వచనం, నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్న వాడు వీడే అని చెప్పుకొనుచు వాడిని చూచి ఏం చేస్తారంట, నవ్వుతారు. ఈ రోజు నువ్వు నీతిని వదిలిపెట్టి దేవుని యొక్క భయభక్తిని వదిలిపెట్టి దేవుడు దుర్గమ్మగా ఉంచుకొనక ఆయన ఇచ్చిన మొత్తాన్ని విడిచిపెట్టేసి నువ్వు ఏం చేస్తావంటే లోకానుసారంగా తిరిగితే కొన్ని రోజులకి ఆ లోకం నిన్ను చూసి ఏం చేస్తుంది, నీ చేటును అదే బలపరుస్తుంది. సాతాను గడు ఏం చేస్తాడంటే నిన్ను చెయ్యి పట్టుకొని వాడే బయట తీసుకొస్తాడు. నీ చెయ్యి పట్టుకొని పాపం దగ్గరికి వాడే తీసుకుపోతాడు. నీ చెయ్యి పట్టుకుని ఆ పాపాన్ని చేతులారా ఆడే చేయిస్తాడు. ఆ పాపంలో నువ్వు పొందే ఆనందాన్ని బట్టి వీడు కూడా ఆనందపడతాడు. కానీ ఆ పాపము ద్వారా వచ్చే ఆ యొక్క చేటును నువ్వు అనుభవించేటప్పుడు మాత్రం వీడు పక్కన నవ్వుతాడు. హల్లెలూయా. పిల్లలు మీరు కూడా నేర్చుకోండి. మనం ఈ రోజున చేసే మాటలు వినటానికి ఇంపుగా సొంపుగా ఉంటాయి, కానీ రేపటి రోజున ఆ మాటలు నీకు ఏం చేస్తాయి, కీడుని తీసుకొచ్చి పెడతాయి. ఈ కుయుక్తపరుడు ఏం చేస్తాడంటే నిన్ను పాపము దాకా తీసుకుపోతాడు. ఆ పాపంలో ఉన్న సంతోషాన్ని గొప్పగా చూపిస్తాడు. అప్ప నాకు దానికంటే ఇదే బాగుంది, మందిరంకి వెళ్ళటం కంటే సినిమాకి వెళ్ళటమే బాగుంది, ఇంట్లో ఉండటం కంటే రోడ్ల మీద తిరగటమే బాగుంది, తల్లిదండ్రులతో మాట్లాడటం కంటే ఊరలతో మాట్లాడటమే బాగుంది, అన్నం తినటం కంటే కైనీళ్ళు తినటమే బాగుంది. హల్లెలూయా. ఇలాగ అనిపించి వాడికి ఒక రోజున వాడు చేసినటువంటి ఆ దుర్మార్గ పనిని బట్టి ఏదో ఒక రోజున అనారోగ్యం కలిగినప్పుడు ఈ పక్క ఇండిసి నవ్వుకుంటాడంట, అమ్మయ్య దేవుని పెట్టిన ఒక నేను చెడగొట్టేశాను అని. ఈ లోకం ఖచ్చితంగా నవ్వుకుంటుంది. నువ్వు ఏదైనా పాపం చేసినప్పుడు ఇరుగు పొరుగు వారిలో కొంతమంది ఏం చేసి ఇంకా బలపరుస్తారు. ఏమని, ఇంట్లో నేను ఎవరు ఇబ్బంది పెడుతుంటే ఎందుకమ్మా అట్టంటోడుతో నువ్వు ఉండటం, అట్టంటోడుతో ఎందుకు నువ్వు కాపురం చేయటం, ఆడు అట్టంటోడు ఏంటి వచ్చిన కాంచి నిల చేస్తున్నాడు అట్ట చేస్తున్నాడు అని చెప్పేసి భార్యని చెడగొట్టేది లోకమే.
భర్తను చెడగొట్టేది లోకమే. అయ్యా నీ భార్య అడ్డుపోయింది, నువ్వు ఇంట్లో చెల్లిపోగానే ఇదిగో నీ పిల్లలు అక్కడ తిరుగుతున్నారు ఇక్కడ తిరుగుతున్నారు. ఇరుగు పొరుగు వారు ఏం చేస్తారంటే ఇంట్లో గొడవలు పెట్టి రేపటి రోజున ఈ కుటుంబంలో ఏదైనా శోధన కలిగి విడిపోతే మళ్ళీ వీళ్ళని చూసి ఏం నవ్వుకుంటారు. చూసారమ్మా, మొన్నదా చర్చికి వెళ్ళారు. ఇప్పుడు భార్య ఒక చిన్న మాట అంటే భరించలేడా భర్త ఒక మాట అంటే భార్య భరించలేదా అని నవ్వేది ఎవరో? ఈ లోకమే. కాబట్టి లోక నివాసులతో జాగ్రత్త అంటాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున లోకం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని పురిగొల్పుతుంది, తీసుకుపోతుంది, పాపం చేస్తుంది, వెన్ను తట్టి ప్రోత్సహించి తర్వాత మళ్ళీ నీ మీద ఏలెత్తి చూపిస్తుంది. కాబట్టి లోకముతో జాగ్రత్త. అందుకే దేవుడు అంటాడు లోక దేవత అని పేరు పెట్టాడు సాతానికి. హల్లెలూయా. ఏ దేవత? లోక దేవత. ఈ లోకంలో తిరుగుతున్న ఈ దుష్టుడికి లోక దేవత అని పెట్టి, లోక దేవత ఏం చేస్తాడు? మన కన్నులకు గుడ్డుతాడు. నువ్వు కళ్ళు తెరిసే ఉంటావు కానీ నువ్వు చేసేది తప్పు అని మాత్రం నీ కంటికి మాత్రము నీ ఆలోచనకి రాదు. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు 8వ వచనంలో మనం ఎలా ఉండాలో తెలుసా? ఇదిగో వాళ్ళైతే ఒకప్పుడు పాపంలో ఉండి వాళ్ళట్ట మోసగాడిగా అలా పిలుచుకున్నారు, కానీ నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు దాన్ని నేర్పరిచితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మనం కంపేర్ చేసుకోవాలి. ఎలా కంపేర్ చేసుకోవాలంటే పక్కింటోళ్ళు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొంటే మనము కొనాలని కంపేర్ చేసుకోకూడదు. పక్కన వాడు పట్టు చీరలు కొనుక్కుంటే మనము కొనుక్కోవాలని కంపేర్ చేసుకోకూడదు, వాళ్ళతో పోల్చుకోకూడదు. వాళ్ళు బుల్లెట్ కొంటే మనకి బుల్లెట్ కొనుక్కోవాలని నువ్వు వాళ్ళతో పోల్చుకోకూడదు. కానీ నువ్వు ఎవరితో పోల్చుకోవాలి తెలుసా? దేవుని సన్నిధిలో నేను ఎలా ఎదుగుతున్నాను, లోకంలో ఉన్న వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు అని కంపేర్ చేసుకోవాలి. ఈరోజు నా దేవుని సన్నిధిలో ఉన్న మీరు కూడా ఆ అక్క 2 పాటలు పాడితే నేను 3వ పాట పాడడానికి అవకాశం వస్తే బాగుండను కంపేర్ చేసుకోవాలి. మనం ఎలా కంపేర్ చేసుకోవాలంటే లోకంతో కంపేర్ చేసుకోవాలి. ఎలా కంపేర్ చేసుకోవాలంటే ఇదిగో ఆ లోకానుసారమైన జీవితం కంటే దేవుడితో నేను ఎలా బతుకుతున్నాను, ఆ పాపపు జీవితం నుంచి బయటకు వచ్చినప్పుడు అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎలా ఎదిగాను అని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మనం సరి చేసి కంపేర్ చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే పచ్చని ఒలీవ మొక్కల వలె దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. మనకేమైనా భయమా? మనకేమన్నా దిగులా? ఏమైనా జరుగుతుందని ఏమైనా ప్రమాదం భయమా? లేదు. కానీ లోకంలో ఉన్నవాడికి ఎప్పుడు కూడా భయమే. అదే మాట నేను చూపిస్తాను. ఆ 53వ కీర్తనలో 53వ అధ్యాయం 5వ వచనం. భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి. అంటే ఏంటంట, అసలు భయపడాల్సిన కారణమే లేని చోట వాళ్ళు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. ఎందుకని? వాళ్ళ మనసులో పాపం ఉంది. యేసన్న గారంటే ఒకరోజు ఆయనకు ఉన్నటువంటి చిన్న స్కూటర్ మీద నైట్ బాగా లేట్ అయిపోయిందంట. 1:30 ఆ ప్రాంతంలో ఒక ఊరి మీదుగా ఆయన వెళ్ళాలి ఇంటికి. 1:30 ఆ ప్రాంతంలో బైక్ మీద ఆయనకున్నటువంటి ఆ బైక్ లో గుంటల దారిలో ఆయన లైట్ వేసుకొని ఆ బైక్ మీద ముందుకెళ్తున్నాడు. ఒక ఊరు రాగానే ఈయన చూస్తున్నాడంట, ఒక 4-5 యవనస్తులు ఒక చోట కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉండి ఎప్పుడైతే ఈయన బైక్ మీద వస్తున్నాడో వెంటనే ఆ 5 కుర్రోళ్ళు కూడా దిగ్గుమని లెగిసి పక్కన ఉన్న చెరువులో దూకేశారు. పక్కనే ఉన్న చెరువులోకి పరుగున ఎవరి కాళ్ళు ఎక్కి దూకేస్తుంటే నాకు అర్థం కాలేదు. వీళ్ళేంట్రా బాబు 5 నన్ను చూసి ఎందుకు పారిపోతున్నారని తీరా వాళ్ళు ఎక్కడైతే కూర్చున్నారో ఆ ప్రాంతం మీద వెళ్తుంటే అక్కడ ఏమున్నాయి? పేకలు ఉన్నాయి. వాళ్ళు నైట్ వంటున్నారు అంటే పేకాడుతున్నారు. పేకాడుతుంటే వచ్చే బండి పోలీసులేమో అనుకుని ఏం చేశారంటే కనీసం ఆలోచన లేదు, వచ్చేదాకా ఆగకుండా ఏం చేశారు? పోలీసుడేమో అనుకొని ఆ చెరువు అర్ధరాత్రి కూడా ఆ చెరువులో దూకేశారు. భయం. అక్కడ భయపడాల్సిన కారణం లేదు, కానీ వీళ్ళు చేసేది తప్పు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? భయపడిపోయి పోలీసు అనుకొని చెరువులో దూకేశారు. ఈ రోజున పాపం చేసే ప్రతి ఒక్కరికి భయం ఉంటది ఖచ్చితంగా. ఏ రోజున బయటకు వస్తామా? ఎవడు చూస్తాడా? ఎప్పుడు మనం రోడ్డు మీదకి లాగుతారా? భయం ఖచ్చితంగా ఉంటది.
భయాకారణము లేని చోట వాళ్ళకి ఏం కలుగుతుంది? భయము కలుగుతుంది. కానీ నీతిమంతుడికి సింహం వలె ధైర్యంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మనము దేవుని బిడ్డలం కాబట్టి ఎలా ఉంటాము? సింహాల్లాగా ఉంటాం, భయపడం. మనం ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్తాం. కానీ తప్పు చేసేవాడు మాత్రం ముసుగులేసుకుని వెళ్తాడు. అవునా? ఎందుకని? ఎవరో చూస్తారేమో. ఎందుకని? వాడు వెళ్ళకూడనే ప్రాంతానికి వెళ్తాడు కాబట్టి, అమ్మో ఎవరైనా చర్చి వాళ్ళు చూస్తారేమో, పాస్టర్ గారు చూస్తారేమో, ఇక్కడ రాకూడదు, ఇక్కడికి వచ్చేసాను ఉంటుందా ఉండదా భయం? ఖచ్చితంగా. ఆఖరికి నువ్వు సినిమా హాల్ డోర్ దగ్గరికి వెళ్ళి నువ్వు లోనకి వెళ్ళి బయటకు వచ్చేదాకా కూడా కట్టిన ముసుగు తీయవు. ఎందుకనంటే నువ్వు చేసే తప్పు కాబట్టి. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలు ఎలా ఉంటారంట? దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కలు. ఒలివ చెట్టు త్వరగా ఎండిపోదు. ఎంత గాలి వాన వచ్చినా సరే ఏం కావాలంట? తొలగిపో. అలాంటి పచ్చని ఒలివ మొక్కలు దేవుని సన్నిధిలో మనం ఉండాలి. హల్లెలూయా. అంటే ఆశీర్వాదకరం, దీవెనకరంగా ఉండాలి. లోకం మనకి నేర్పించేది ఏమవ్వదు, కానీ నువ్వు ఒక్కసారి చేసే ఎవడు చూస్తాడు? 1వ తారీఖు మారదాంలే, ఈస్టర్కి మారదాంలే, లేకపోతే క్రిస్మస్కి మారదాంలే, న్యూ ఇయర్ ఫస్ట్ బాప్తిసం తీసుకుందులే, అప్పుడు తీసుకోవచ్చులే, ఇప్పుడు తీసుకోవచ్చులే అని నీకేం చేస్తా? ముహూర్తాలు పెడతాడు. ఎవరో? లోకం. లోకం ఏం చేస్తుంది? ముహూర్తం పెట్టిద్ది. అయ్యో నేను పాపం చేశా, పాస్టర్ గారేమో మొత్తుకుంటాడు ప్రతి ఆదివారం శుక్రవారం, అమ్మా మీరు రక్షణ పొందండి, మీ పాపాలు ఒప్పుకోండి, మీ పాపపు జీవితాన్ని ఈ క్షణమే మీరు విడిచిపెట్టి మీరు ఇలా చేయమన్నప్పుడు, అయ్యా దేవా నేను పాపం చేశాను కాబట్టి నేను మారుతానయ్యా, నేను కూడా బాప్తిసం తీసుకుంటా. కానీ ఎప్పుడు పక్కనే ఉంటాడు లోక దేవత. ఆడేవాడు ఇప్పుడు కాదులే, సందర్భం ఏది అని ఇప్పుడు చెప్తే ఇప్పుడు చేసుకుంటావేంటి? అది ఈస్టర్ వస్తుందిగా, ఈస్టర్ తీసుకుందులే, లేకపోతే క్రిస్మస్కి తీసుకుందులే. ఈ మధ్యలో నీ ఇష్టం, ఈ మధ్యలో నీ ఇష్టానుసారంగా బతుకో. ఈస్టర్కి తీసుకో, క్రిస్మస్కి తీసుకో, క్రిస్మస్ వెళ్ళిపోద్ది అని అంటాడు. 31 నూతన సంవత్సరం కూడా తీసుకో, నూతన సంవత్సరం వెళ్ళిపోద్ది. ఇది గమనించండి. ఈస్టర్లు వెళ్ళిపోతున్నాయి, మళ్ళా ఈస్టర్ వచ్చింది. క్రిస్మస్లు వెళ్ళిపోతాయి, మళ్ళా క్రిస్మస్ వస్తుంది. జనవరి 1 మళ్ళా వస్తుంది సంవత్సరం. కానీ ఈ రోజు ఉన్న రోజు రేపు రాదు. ఈరోజు 21 జూలై 21, 2024. ఇదే డేట్ మళ్ళీ వచ్చిందా? రాదు. అంటే నీ జీవితంలో నీ ఆయుష్ కాలంలో ఒక్కొక్క రోజు ఏమైపోతుంది? తరిగిపోతుంది. మరణానికి దగ్గర అయిపోతున్న ఆ విషయం తెలియట్లేదు నీకు. హల్లెలూయా. తీరా ఆ మరణం వచ్చిన తర్వాత నువ్వు చేసిన పాపానికి శిక్ష ఖచ్చితంగా అనుభవించాలి. అందరూ అనుకుంటారు శిక్ష అంటే చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తాం కదా, చచ్చిపోయిన తర్వాత దేవుడికి ఎరుగులే కాబట్టి బతుకున్నంత కాలం ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ నువ్వు చేసిన పాపానికి భూమి మీద దేవుడు తీర్పు తీరుస్తాడు తెలుసా? నువ్వు చేసిన పాపము ఖచ్చితంగా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అందరూ అనుకుంటే నేను చేసే పాపం ఎవడో తెలుసు అనుకుంటారు. కానీ నీకు తెలియదేమో, పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవడో అది కళ్ళు మూసుకుంటే ఎవడో పొరపాటు? నువ్వు కళ్ళు మూసుకొని పాపం చేస్తున్నావు, బాగానే ఉంది చీకట్లో, కానీ బయట నీ వైపే చూసే కళ్ళు వేలాదిగా ఉంటాయి. జాగ్రత్త. నువ్వు అనుకుంటావేమో నన్ను ఎవడో చూడట్లేదు కానీ నువ్వు చూసే కళ్ళు వందలాది వేలాది, నీకెళ్ళే గమనించే కళ్ళు వందలాది వేలాది కళ్ళు నీకెళ్ళే చూస్తా ఉంటే ఏదో ఒక రోజున నీ పాపం పండిన రోజున నువ్వు బయటికి రాక తప్పదు. నువ్వు రాకపోయినా లాక్కొస్తా. అప్పుడు నిన్ను పురుగొల్పిన వాళ్ళే నీ మీదకి వచ్చిందంట. అప్పుడు చెప్పారా నువ్వు పాపం మానమని? అప్పుడు దాకా ప్రోత్సహించిన వాళ్ళు ఏమంటారంటే తప్పించుకోవడానికి ఆ రోజు చెప్పాను కదమ్మా నీకు మారమంటే మారలేదా, నువ్వు ఇంకా మారిపోయావనుకున్నానే అంటారు. హల్లెలూయా. ఈ లోకం చెడగొట్టేది, పడగొట్టేది, నిన్ను నవ్వులు పాలు చేసే లోకం. కాబట్టి లోకం మాట ఎన్నడూ కూడా నువ్వు వినద్దు. దేవుని సన్నిధిలో ఏది మంచి, ఏది చెడు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు స్పష్టము కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు మీరు లోకంలో ఉంటే చెడిపోతారు. దేవుడు నేను చాలా సంతోషపడుతున్నాను. గత 3 వారాలుగా మనము సండే స్కూల్ ఏర్పాటు చేస్తాం. నేను ఎన్నో సంవత్సరాలు అంటే చాలా రోజులు 2 సంవత్సరాల ముందు నుంచే సండే స్కూల్ పెడదాం అనుకున్నాను, కానీ ఎప్పుడు పెట్టాలనుకున్న ఆలోచన వచ్చేది కాదు. కానీ దేవుని కృప సండే స్కూల్ మెటీరియల్ రావటము స్టార్ట్ చేయటం నేను చాలా సంతోషపడ్డాను. ఫస్ట్ రోజు నేను కూడా చాలా రోజుల తర్వాత సండే స్కూల్ నడిపిస్తాను కాబట్టి నేను తడబడ్డాను.
రెండవ ఆదివారం వీళ్ళకి అప్పగిచ్చాను, కానీ వీళ్ళు సరిగ్గా చేయలేకపోయారు. కానీ లాస్ట్ పోయిన ఆదివారము నేను వీడియోస్ చూసినప్పుడు చాలా ఆనందపడ్డాను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మీ మీద ఉంచిన అభిషేకము నాకు చాలా సంతోషం. అనేక మంది బిడ్డలు ఇక్కడికి వచ్చి టీవీల ముందు కూర్చొని సినిమాలు చూడకుండా ఇక్కడే ఆడుకుంటూ దేవుని సన్నిధిలో ఆటలు పాటలు, దేవుని విషయాలు, అనేక డ్రాయింగ్స్ కానీ దేవుని విషయాలు మీరు అందరూ నేర్పిస్తుంటే నేను చూసి ఎంత ఆనందపడ్డాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున నేనే ఎంత ఆనందపడితే దేవుడు ఎంత ఆనందపడతాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున లోకం చూస్తే యూట్యూబ్ లో రీల్స్, చిన్న చిన్న పిల్లలు వేయకూడని బట్టలు వేసి ఎవరో లైక్ల కోసం, ఎవరో కామెంట్ల కోసం వారి శరీరాన్ని అందరికి చూపించే విధంగా ఆ యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో రీల్స్ చేసి చండాలమైన కామెంట్స్. వాటి వల్ల వాళ్ళకి వచ్చేది ఏంటి? పాపమే. నీ శరీరాన్ని, మీ బిడ్డల శరీరాన్ని చూసి ఒకడు కామెంట్ చేస్తాడంటే మీ కన్నులారా మీరే పాపాన్ని ప్రోత్సహిస్తున్నారని ఈ లోకం అదే నేర్పిస్తుంది. కానీ మీరు అలా కాదు. మీరు చేసే ప్రతి కార్యము కూడా యూట్యూబ్ లో అనేక మంది చూసి అనుకుంటారు, అయ్యో మా బిడ్డలు వీళ్ళకిలాగా ఎందుకు లేరు, మా బిడ్డలనే మేము లోకానుసారంగా పెంచుతున్నాం, వీరేమో చక్కగా చిన్నపిల్లలకి ఇంత మంచి శిక్షణ ఇస్తున్నారు. హల్లెలూయా. బాలుడైన సమూయేలుని దేవుడు ఏం చేశాడు? పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మందిరంలో ఉన్నాడు. ఆయన సమూయేలు ఎక్కడ రోడ్ల మీద తిరుగుతుంటే దేవుడు పిలవలేదు. ఎక్కడ ఉన్నాడు ఆయన? దేవుని మందిరంలో పరిచయం చేస్తున్నాడండి. ఊడిసేవాడు, బలాలు తుడిసేవాడు, చెప్పులు పక్కన పెట్టినవాడు వచ్చే పోయే వాళ్ళకి, చక్కగా మందిరంలో కొడుకునేవాడు. దేవుడు చూసాడు, నా మందిరంలో ఒలీవ మొక్క నేను చిగురింపు చేస్తా. సమూయేలు పిలిచాడు. సమూయేలు పిలిచినప్పుడు ఆయన, అయ్యా నేను ఉన్నాను ప్రభువా. హల్లెలూయా. సమూయేలు దేవుడు ప్రవక్త చేశాడు. హల్లెలూయా. ఈ రోజున మీరు చేసే పరిచర్య చాలా మంది స్టార్టింగ్ లో అభ్యంతరపరిచి అనేక మంది సహకరిస్తున్నారు. నిన్నటి కాలం కూడా చాలా గలీజ్గా అయిపోయిందమ్మా. డోర్లు సరిగ్గా లేక ఎంత అంటే నాకే ఒక రకంగా మనసు బాధ కలిగింది. కానీ వీరి మనసుల్లో ఇంట్లో పనులు చేయమంటే పిల్లలు చేయరు. కానీ మన పిల్లలు ఇక్కడ కుక్కలు ఎంత చండాలంగా చేస్తే వాటన్నిటిని కూడా చిన్న బిడ్డలు చక్కగా తీసేసి, ఎందుకంటే దేవుని మందిరము బాగుండాలి, దేవుని ప్రార్థన జరిగే స్థలము ఉండాలి, అంతా కడిగారంట. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మీకు లోకం నుంచి దేవుడు మిమ్మల్ని వేరుపరిచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. లోకం నేర్పించేది ఏంటంటే, చాలా మంది పిల్లల్ని ఈరోజు చూడండి అక్కడ కమిటీల్లో ఎంత మంది వచ్చి ఏ బాల్ ఎటు నుంచి వచ్చి తగిలితో తెలియదు, ఏ రాయి ఎటు నుంచి వచ్చిందో తెలియదు, కానీ గుంపులుగా ఆడుకుంటున్నారు. కానీ మీకు క్షేమం ఉంది, మీకు ఆశీర్వాదం ఉంది దేవుని సన్నిధిలో. దేవుడు చెప్తున్నాడు, నా మందిరంలో మీరు ఒలీవ మొక్కలు. హల్లెలూయా. ఈరోజు ఆయన మందిరంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఒలీవ మొక్క. అయితే మనం మాత్రమే సంతోషంగా ఉండాలని కాదు, కానీ అందరూ కూడా ఒలీవ మొక్కలుగా నాటపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, నా మందిరం, నేనైతే దేవుని మందిరం పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచు. ఈ నమ్మకం ఎలాంటి నమ్మకం అంటే, సాతాను చెప్తుంది నువ్వు ప్రార్థన ఉన్నసేపు సాతాను జోలు రాడు. నువ్వు గుమ్మం ఇక్కడేమో పాస్ట్ గా చెప్తాడు, దేవుని నమ్మండి, దేవుని నమ్మితే మీకు నీతిమంతులుగా ఎంచబడతారంటే మీరు ఇక్కడ బాగుంటారు, దేవుని సమస్తం నమ్మినట్లు. కానీ గుమ్మం దాటి బయటికి వెళ్ళగానే సాతాను వెంటనే వచ్చి మీలో అపనమ్మకపు విత్తనాలను విత్తి అప్పటిదాకా ఉన్న వాక్యాన్ని మొత్తం కూడా మతి మరుపు చేసేలా చేస్తాడు లోక దేవత వచ్చి. హల్లెలూయా. నేను ఒక బ్రదర్ అడిగాడు, ఏదో విషయంలో తను బాధపడతా, దేవుడు నాకెందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకని నాకు ఇలా చేస్తున్నాడు అన్నప్పుడు, దేవుడు చేయడం ఏంటి అన్నా నేను. అన్నా నువ్వైతే అలాగే అంటావు, కానీ దేవుడు నాకు ఇలా అన్యాయం చేశాడు, దేవుడు నాకు దూరం చేశాడు. దేనికంట? 350 రూపాయలు బ్యాట్ కొందాం అనుకున్నాడంట. ఇది దోమల బ్యాట్. 350 రూపాయలు బ్యాట్ కొందామని తను అనుకున్నప్పుడు తన దగ్గర డబ్బులు లేవు. ఇంట్లో చాలా దోమలు ఉన్నాయంట. డబ్బులు లేకపోతే ఒక ఫ్రెండ్ని అడిగాడంట, తెలిసిన ఒక బ్రదర్ని, అన్న నాకు కొంచెం ఇలాగ అర్జెంట్ కావాలి, నేను మరలా నీకు ఏర్పాటు చేస్తాను అని పాపం 2 days నుంచి రిక్వెస్ట్ చేస్తుంటే, ఆ బ్రదరు పాపం 350 రూపాయలు కొందామని వెళ్తున్నాడంట, కానీ ఆ సమయంలో ఆ కొట్లో స్టాక్ లేకపోవడం అలాగే చేస్తున్నాడు. సరే ఇతను అనుకున్నాడంటే 3 రోజులు గమనించాడు. 3 రోజులు గమనించి, ఏంట నా కారు చూస్తే డబ్బులు లేవు, మా బ్రదర్ని హెల్ప్ అడిగితేనే మా బ్రదర్ 3 రోజుల నుంచి ఏమో దొరకట్లేదు అంటున్నాడని నిన్న మాత్రం అతను చెప్పాడంటే, ఏమనంటే ఈ రోజు ఖచ్చితంగా నేను నీకు దోమలు పెట్టని తెప్పిస్తాను రా బాబు, టెన్షన్ పడబాక, నేను తర్వాత చూసుకుందాను, నీ పరిస్థితి బాగాలేదు కదా అంటే, అతను దోమలు పెట్టుకుంటాకంటే ఫోన్ పే పని చేయలేదంట.
నేను నిజంగా 5 నుంచి ఫోన్ పేలో సరిగ్గా సర్వర్లు పనిచేయలేదు, ఫోన్ పే పనిచేయలేదంట. అతను ఫోన్ చేసి, బ్రదర్ నాకు ఫోన్ పే పనిచేయట్లేదంటే, నా కర్మ బ్రదర్, తప్ప దేవుడు నాకు కనీసం 350 రూపాయలు బ్యాట్ కూడా ఇవ్వలేకపోతున్నాడు. దేవుడు నాకు 350 రూపాయలు బ్యాట్ కూడా కొనుక్కోవడానికి లేకుండా చేసేసాడు. కనీసం నీ ద్వారా సహాయం పొందుకుందామన్నా సరే ఆ 350 రూపాయలు బ్యాట్ రానికుండా చేస్తున్నాడు. ఏది 350 రూపాయలు బ్యాట్ అంట ఆ సహోదరుడికి ఇవ్వకుండా దేవుడు అడ్డుపడుతున్నాడంట. హల్లెలూయా. అపనమ్మకం. పోనీ వాళ్ళేమి దేవుడిని తెలియని వాళ్ళ అంటే, అబ్బో దేవుడి గురించి తెలుసు, మనమే అప్పుడప్పుడు స్వార్థ ప్రకటిస్తూ ఉంటాం ఫోన్లో. అటువంటి సహోదరుడు అంటున్నాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడంట. ఇలాగ వచ్చారు సహోదరుడు, రే బాబు మైండ్ ఉందా లేదా నీకు? అసలు 350 రూపాయలు తోమల బ్యాట్ గురించి నువ్వు దేవుడిని నిందిస్తున్నావా? ఎంత మహాపాపం తెలుసా? దైవ దోషణ మహాపాపం. కావాలని నేను కొనిస్తాను రా బాబు, నేను తీసుకొస్తానంటే నా వద్దొద్దాను అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, దేవుడు నీకు 350 రూపాయలు నీకు ఇవ్వలేకపోతే నువ్వు దేవుని దూషిస్తావా? మరి అంతకంటే విలువైన ప్రాణం ఇంకా ఉంచాడుగా. నీ అంత వయసులో ఈ పాటికి బ్యానర్లో ఉన్నారుగా చనిపోయి, మరి నువ్వెందుకు బతుకున్నావు అంటే 350 గొప్ప, నీ ప్రాణం గొప్ప? నా ప్రాణమే అన్నా. మరి దేవుడికి థ్యాంక్స్ చెప్పావా? చెప్పలేదని. అంటే 350 రూపాయలు దోమల బ్యాట్ ఇవ్వదు దేవుని దూషిస్తున్నావే, మరి ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేని ఈ ప్రాణాన్ని ఇంకా నీళ్ళు ఉంచాడే, మరి దేవునికి స్తోత్రాలు చెల్లించావా? లేదన్నా. అదే తప్పు, అదే లోక దేవత చేసే పని. అదే నీకు కనపడే ఆ 350 రూపాయలు, అది లేకపోతే 15 రూపాయలు దోమల పళ్ళు కొనుక్కో, తప్పేముంది? హల్లెలూయా. ఈరోజు లోకం కూడా అదే చేస్తుంది. దేవుడు చేసే కార్యాలు కొంచెం ఆలస్యం అయితే ఇక దేవుడు లేడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నాకు కార్యం చేయడు, కాబట్టి నేను లోపలికి వెళ్ళిపోతాను. లోక దేవత నీ కన్నులకు గుడ్డితనాన్ని కలగ చేయకుండా చూసుకోండి. దేవునికి మహిమ కలుగును కాక. అప్పుడు మన కళ్ళు ఎటు ఉండాలి? దేవుని వైపు నువ్వు కళ్ళు ఉంచినప్పుడు నీ కళ్ళకి ఎవడో కూడా గుడ్డితనాన్ని కలగ చేయలేడు. నువ్వు ఎప్పుడైతే కళ్ళు అటు ఇటు తిప్పుతావు, అందుకే బైబిల్లో ఉంటుంది, నువ్వు స్ట్రైట్ గా చూడాలంట, అటు ఇటు వంకర చూపులు చూడకూడదు. నీ కన్ను చూపు స్ట్రైట్ గా ఉండాలి, నీ నడత కూడా కరెక్ట్ గా ఉన్నప్పుడు నేను ఎవడో కూడా ఏం చేయడు. నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు మందిరానికి వెళ్ళాలని ఆలోచన వచ్చావు అనుకో, నువ్వు ఎప్పుడు నిన్ను పిలవడు. నువ్వు అటమ్మని ఇటమ్మని చూసుకుంటూ వచ్చావు అనుకో, ఆ అమ్మ పిలిచిద్ది, ఈ అమ్మ పిలిచిద్ది, మధ్యలో నీకు సమయం అయిపోద్ది. హల్లెలూయా. లోక దేవత కన్నులు నీ మీద పడకుండా ఉండాలంటే నీ కన్నులు దేవుని వైపు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, శూరుడా అని పిలుస్తూనే మోసగాడా అంటున్నాడు. నీ నాలుకను చేసింది నేనే, కానీ నీ నాలుకంట మంగళ కత్తి కంటే, కత్తి వాడిగల మంగళ కత్తి కంటే నాశనం చేయడానికి చూస్తున్నాడు అంటున్నాడు మన దేవుడు. దేవుని చేత నిందించబడకుండా ఉండాలంటే నువ్వు దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. నువ్వు మరలా చెప్తున్నాను, నిన్న ఆరాధనలో కూడా మీ నోరులు నాకు వినపడలేదు, నాకే వినపడలేదు అంటే దేవుడికి వినపడితే. పాటలు పాడమంటే పాడటం గొప్ప విషయం కాదు, నేను గద్దిస్తాను ఎవరైనా. పాటలు పాడేటప్పుడు మాత్రం నోరు లెగుస్తుంది తప్ప ఆరాధనలో కనీసం ఒక్కళ్ళు కూడా స్తోత్రాలు చేసి నా చెవులు పడలా. మరి నా చెవులు ఏమైనా ప్రాబ్లం నాకు తెలియదులే, కానీ సైలెంట్ అయిపోయి నా వాయిస్ నాకే వినపడుతుంది మైక్ లో. మళ్ళీ పాట స్టార్ట్ చేయగానే మళ్ళీ పాట మాత్రం మళ్ళీ నా చెవుకి వినపడుతుంది. మీ అందరి పాట. మన నోరు ఎప్పుడైతే స్తుతించడానికి మొదలు పెడతామో దేవుడు మన స్థితి మార్చడం కూడా ఆయన మొదలు పెడతాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అవునా కాదా? ఏటీఎంలో డబ్బులు ఉన్నాయండి, ఏటీఎం కార్డులో డబ్బులు ఉన్నాయి. నువ్వు ఏటీఎం పెట్టి నువ్వు పిన్ నెంబర్ కొట్టి నీకు ఎంత కావాలో నువ్వు టైప్ చేసేనే కదా అది కౌంటింగ్ చేసి బయటికి పంపించింది. నువ్వు ఏటీఎం పెట్టి సైలెంట్ గా నుంచో, చెప్పాలి సమాధానం. ఏటీఎంలో 10,000 ఉన్నాయి, నేను 10,000 బయటికి కావాలి. నా అకౌంట్లో 10,000 ఉన్నాయి, నాకు 10,000 బయటికి రావాలి, క్యాష్ రావాలి. నేను ఏటీఎంలోకి వెళ్ళా, ఏటీఎం కార్డు లోన పెట్టి చేతులు కట్టుకొని మౌనంగా చూస్తున్నా. అరగంట నుంచున్నా, రాదు. అదేమనిద్ది, ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్. నేను చేయను, నుంచో. మళ్ళీ అడిగిద్ది, ఎంటర్ యువర్ పిన్ అనేది. కొంతసేపటికి టైం అవుట్, కార్డు బయటకు కొట్టిద్దా కొడదు, బయటికి పంపించేస్తా, తీసేసుకోవాలి. ఎందుకని? నువ్వు ఏటీఎం పెట్టినప్పుడు నువ్వు నెంబర్ నొక్కాలి. నువ్వు నెంబర్ నొక్కితేనే అక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది అడుగుతా ఉంటది, నీకు ఎంత కావాలి 10,000లో అడిగిద్ది, నువ్వు కొట్టాలి. ఏంటి అడుగుతావేంటి, నా ఇష్టం అన్నావు అనుకో, అది చెప్తా.
నువ్వు పని చెయ్యాలి అక్కడ, నువ్వు చేతులతో చేయాలి. అది అడుగుతా ఉంటే నువ్వేం చేయాలి, రిప్లై చేస్తేనే అది మళ్ళీ లోన మొత్తం కౌంటింగ్ చేసి కొన్ని 10,000 తీసుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు ఎంత ఆత్మీయంగా క్రైస్తవుడు అయినా కానీ, నీలో ఎంత తలంతులు ఉన్నా కానీ, నువ్వు ఎంటీ కార్డ్ లాగా పెట్టిన ఏటీఎం కార్డు లాగా సైలెంట్ గా ఉన్నావు అనుకో, నీకు రూపాయి కూడా విలువ లేదు, నీకు రూపాయి కూడా రాదు బయటికి. దేవుని దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఆశీర్వాదం రాదు. నువ్వు ఎంత నింపబడ్డా కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాడబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ చేతులు ఆడించాలి పాస్వర్డ్ మీద, నీ ఆలోచన వాటి మీద నువ్వు చదివేది ఉండాలి. అక్కడ ఏం అడుగుతున్నాడు నువ్వు చూసి ఇక్కడ టైప్ చేయగలిగితేనే దాని ప్రాసెస్ అది చేస్తుంది. ఒక యంత్రమే అంత గొప్పగా ప్రాసెస్ చేస్తే నా దేవుడు, సర్వ సృష్టికి అధిపతి నా దేవుడు ఇంకెంత ప్రాసెస్ చేస్తాడు. నువ్వు స్తుతిస్తున్నప్పుడే నీ కడుపులో ఉన్న, నీ మనసులో ఉన్న బాధ బయటకు వస్తుంది. ఆ బాధను దేవుడు ఏం చేస్తాడు, తీసేసుకుంటాడు. హల్లెలూయా, అవునా కదా? ఆ బాధ బయటకు వస్తేనే కదా దేవుడు అది తొలగించడానికి. నువ్వు బయట లోనే మూత పెట్టి గట్టిగా తాళంగా పెట్టుకుంటే ఆయన నువ్వు తీస్తాడు బయటికి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూడా అపవాది మనల్ని గుడ్డితనాన్ని కలగజేస్తుంది. స్తోత్రాలు చెప్తున్నప్పుడు అన్న ఏం చెప్తాడు మనకెందుకు, అన్నయ్య చెప్పుకుంటాడులే, ఆయనే స్తోత్రాలు చెప్పు, మనం మౌనంగా అవునయ్యా కాదయ్యా అనకూడదు. నేను నా వ్యక్తిగతంగా నేను ప్రార్థన ఆరాధన చేస్తున్నప్పుడు నీ వ్యక్తిగతంగా నువ్వు ఆరాధన చేయాలి. నా ఆరాధనకి సంబంధం లేదు, అలా చెప్తున్నారు. నేను మాట్లాడే మాటతో నీకు సంబంధం లేదు. ఆరాధనలో నీ వ్యక్తిగతం, నీ కుటుంబము, నీ ఆలోచనలు, దేవుడు నీకు చేసే కార్యాలు నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తే తప్ప నీ బాధ బయటికి పోదు. దేవుని దీవెన నువ్వు పచ్చని ఒలివ చెట్టు వల్లే ఉండాలంటే నీ వ్యక్తిగత ప్రార్థనే ముఖ్యం. హల్లెలూయా. నేను చెప్పిన దానికి అవును కాదు, అవును కాదు, స్తోత్రం ఆమె అని చెప్తే అది నాకు మేలు తప్ప నీకు మేలైతే కాదు. ప్రార్థనలో ఏకీభవించండి, ఆరాధనలో మాత్రం ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా దేవుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఎంటీ కార్డ్ లాగా ఉండకండి, ఏటీఎం కార్డ్ లాగా. దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో వాడబడండి. దేవుడు ఒక్కొక్క మాట అందిస్తున్నప్పుడు మీరు టైప్ చేస్తూ ఉండండి. మనసులో మీ ప్రార్థన టైప్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా నీకు రావాల్సింది ఏం చేస్తుంది, 500 నోట్లుగా వచ్చేస్తాయి అన్నమాట, 20 నోట్లు వచ్చేస్తాయి. చక్కగా తీసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. దేవుని సన్నిధి గొప్ప సన్నిధి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సన్నిధిలో ఉన్న భద్రత ఏ సన్నిధిలో ఉండదు. ఈ సన్నిధిలో ఉన్నటువంటి సంతోషం ఏ సన్నిధిలో ఉండదు. మీరు గమనించండి, ఇక్కడికి వస్తే ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది, అవునా కదా? మీ ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఫీల్ వస్తుందా? రాదు, ఖచ్చితంగా రాదు. ఇక్కడ ఉన్నప్పుడు ఈ రోజంతా దేవుని సన్నిధిలో ఉంటే బాగుండని మహిమకరంగా అనుభవిస్తావు. కానీ గుమ్మం దాటి బయటికి వెళ్ళాక ఆడొచ్చి పట్టుకుంటాడు, అదిగో వాళ్ళు వస్తారు, ఇదిగో వీళ్ళు వస్తారు, కాబట్టి నువ్వు అటు వెళ్ళిపో, కాసేపు ఇటు వెళ్ళిపో, ఆ ఇంటికి వెళ్ళిపో, ఈ ఇంటికి వెళ్ళిపో అని భయపెడతాడు. కానీ ఒకటి నమ్మండి, నిజంగా నమ్మండి. దేవా, నేను ఇప్పుడు నీ సన్నిధిలోకి వచ్చా, నీ నమ్మకత్వాన్ని పొందుకున్నా, నేను పచ్చని చెట్టు వల్ల ఆశీర్వదించబడుతున్నాను, కాబట్టి ఈరోజు ఇంటికి వెళ్తున్నాను ప్రభువా. ఇక్కడున్న దేవుని సన్నిధే నీతో పాటు రావాలంటే ఇక్కడ నుంచి నువ్వు దేవుని ఏం చేయాలి, మోసుకుంటూ వెళ్ళాలి. మనం చెప్తున్నాను మరలా, మనతో పాటు బైబిల్లో ఒక్కటే వస్తే ఇంటికి తప్ప దేవుడు రాడు. ఎందుకని? దేవుని ఎక్కడే ఉండిక మళ్ళీ వచ్చే ఆదివారం శుక్రవారం వస్తాను, కానీ బైబిల్ మాత్రం మట్టికి వెళ్తుంది. అందరికి చూపించాలిగా, అందరూ చర్చికి వెళ్తారంటే నమ్మాలి కాబట్టి సంకలాంటి పెట్టుకొని ఇంటికి వెళ్తానయ్యా. అందరూ చూసి అమ్మో చర్చికి వెళ్తాను అనుకుంటారు, కానీ దేవుడు మాత్రం అంత రాడు. దేవుడు తీసుకెళ్ళాలనుకుంటే ప్రార్థనలో ప్రభు నాతో పాటు రండి అయ్యా, లోక దేవత బయట ఉంటదంట అయ్యా, ఇది అన్నయ్య చెప్పాడు, ఆ లోక దేవత నా కళ్ళలో గుడితనం కలం చేయకుండా అంటే నువ్వు నా పక్కనే ఉండవు ప్రభు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇప్పుడు ఈ కళ్ళద్దాలు ఉన్నాయి నాకు, ఈ కళ్ళద్దాలను టెస్ట్ పడుతుందా నాకు చెప్పాలి. కళ్ళద్దాలు ఉన్నాయి, కళ్ళద్దాల్లోకి టెస్ట్ వెళ్ళిపోతుందా చెప్పాలి. వెళ్ళిద్దా? వెళ్ళదు. ఎందుకని? నాకు ప్రొటెక్షన్. ఆంటీ గారికి అద్దాలు ఉన్నాయి, ఆపరేషన్ అయిందమ్మా, దేవునికి స్తోత్రం. ఓకేనా? ఇప్పుడు ఆంటీ గారికి ఆపరేషన్ జరిగింది, కళ్ళద్దాలు పెట్టుకున్నారు, డస్ట్ వెళ్తుందా? వెళ్ళదు. అదే కళ్ళద్దాలు తీస్తే వెళ్తుంది. హల్లెలూయా. మనకి గుడ్డితనం కలగకూడదంటే నా దేవుడు మనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అప్పుడు ఆ గుడ్డితనం మనకి ఏం కలగదు, మనకు కలగకుండా అంటే ఇది వేసే మనకి ప్రొటెక్షన్ లాగా ఉండాలి. మన కన్ను అన్నాడు, నిన్ను ముట్టితే నా కన్ను పాపను ముట్టినట్టే. దేవునికి స్తోత్రం కలుగును కాక. అలాగ ఆయన మనకు ధైర్యం ఇచ్చాడు. ఓ అపవాది, నా బిడ్డను తాకబాక, నా బిడ్డను తాకితే నా కన్ను రెప్ప ముట్టినట్టే ఆయన వాగ్దానం ఇస్తే మనం మాత్రము ఆయన వాగ్దాన్ని విడిచిపెట్టేసి మరలా దాని దగ్గరికే పోతున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా,
ఈ పునరుద్ధాన ఆరాధనలో నువ్వు ఏదైతే కోల్పోయావో ఇప్పటిదాకా, ఏ లోక దేవత ఇప్పటిదాని కళ్ళకు గుడ్డితనాన్ని కలగజేసిన దేవుడు అంటున్నాడు, నీకు నా వెలుగు చేత మరలా నీకు ఏం చేస్తాను, కళ్ళిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు, మాట చెప్పి ముగిస్తాను, సౌలు గారు దేవుడు నమ్మనప్పుడు, అనేక మందిని చంపుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, ఆయన గుర్రాలు వేసుకొని, కొంతమంది సైన్యం వేసుకొని ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకొరకు? క్రైస్తవుల్ని చంపడం కోసం వెళ్తున్నప్పుడు సగం మధ్యలో యేసు ప్రభు వారు ప్రత్యక్షమై, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? అయ్యా ఎవరయ్యా నువ్వు హింసిస్తున్న యేసు నేనే అన్నప్పుడు ఆయన కన్నులు తెరవబడ్డాయి, మూయబడ్డాయి. తెరవబడ్డాయా? మూయబడ్డాయి. ఎలా మూయబడ్డాయి? వారి కన్నుల కంటే ఆయనకి గుడితనం వచ్చేసింది. ఆయనకి కళ్ళు కనపట్ల, కళ్ళు మూసుకుపోయినాయి. ఆయన స్వరాన్ని విన్నటువంటి సౌలు గారికి ఏమైపోయినాయి? కళ్ళు మూసుకుపోయి. గమనించి మరలా చెప్తున్నారు. హల్లెలూయా. అయితే సౌలు గారు 3 రోజులు ఒక ప్రాంతానికి వెళ్ళి అన్నపానములు ముట్టకుండా, ఆ జరిగిన సంఘటన, మాట్లాడిన ఆ వాయిస్ ఎప్పుడైతే మాట్లాడింది యేసుప్రభు వారితో, ఆయన ఎప్పుడైతే మాట్లాడాడో అది ధ్యానం చేసుకుంటా 3 రోజులు అన్నపానములు లేకుండా ప్రార్థనలో ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు శిష్యులకు ఆయన వచ్చి ప్రార్థన చేయగా ఆ కన్ను రెప్పల మీద ఉన్నటువంటి ఆ పొడ రాలిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తున్నాను, అప్పటిదాకా గుడ్డివాడిగా ఉన్న సౌలు గారు దేవుని సేవకుడు వచ్చి ప్రార్థన చేయగా ఏమైపోయినాయి అంట? బైబిల్లో ఉంది, పొరల వంటివి రాలిపోయినాయి. అప్పుడు ఆయన కన్నులో, అంతకుముందు ఆ కళ్ళు మూయబడ్డాక ముందు అతని కళ్ళు ఎలా ఉండే? ఉగ్రంగా ఉండేవి. క్రైస్తవుడు అంటే సంపేద్దామన్న కోపంలో ఉండేవాడు కళ్ళు. తర్వాత ఏమైపోయింది? ఆ కన్ను రెప్పలు ఎప్పుడైతే ప్రార్థన చేయగా రాలిపోయినాయో ఆ పొరలో ఆత్మీయంగా చూడటం మొదలు పెట్టాడు. అయ్యా నువ్వేనా ఆ సేవకుడివి, నాకు యేసు గురించి చెప్తావా అని దీనత్వం కలిగింది. దేవుని దర్శించినప్పుడు నీ కళ్ళు కొన్నటువంటి ఆ పాపిష్టి పొరలు రాలిపోతే నీ కళ్ళు స్పష్టంగా కనపడతాయి. నీ కళ్ళలో ఆ యొక్క దీనత్వం కనబడుతుంది. అప్పటిదాకా నువ్వు కోపంతో, శాపంతో చూసినటువంటి ఆ ఎదుటి వారిని నువ్వు ఎలా చూస్తావు అంటే ప్రేమగా చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. అలా కాకుండా లోక దేవత కళ్ళ గుడ్డితనాన్ని కలగజేస్తుంది. నా దేవుడు దాని నుంచి విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా విడిపించాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు? లోకంలోకి వెళ్ళకూడదు. లోకంలోకి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? కళ్ళు పోయిన ఒక చోట కళ్ళకి డస్ట్ ఎలర్జీ వచ్చింది అనుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్తావా? వెళ్ళావు కదా. నువ్వేం చేయాలి? అప్పుడు క్షేమకరమైన స్థానానికి వెళ్తావు. అవునా కదా? ఇప్పుడు కూడా మనము క్షేమమైన స్థలం ఎక్కడంటే ఇక్కడే. లోకంలో అయితే గుడ్డితనం కలుగుతుంది కాబట్టి దేవుని సన్నిధిలో, దేవుని పనిలో మనం ఎంతైతే ముందుకు వెళ్తామో దేవుడు చెప్తున్నాడు, ఆ గుడ్డితనము నుంచి, ఆ పాపిష్టి ఆ యొక్క పొరల నుంచి విడిపించి నీకు నూతనమైన కనుచూపు నేను కలగజేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, నా ప్రశ్నకి సమాధానం. లోకం చెప్పేది వింటారా? దేవుడు చెప్పేది వింటారా? దేవుడు చెప్పేదే వింటారు. లోకం చెప్తుంది సినిమాలు చూడొచ్చా చూడకూడదా అని అదొకటి. చూడొచ్చా చూడకూడదా చెప్పాలి. సినిమాలు చూడకూడదా? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. సినిమాలు చూడకూడదు. మరి కరుణామయుడు సినిమానేగా, దయామయుడు సినిమానేగా, రాజాదిరాజు సినిమానేగా, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమానేగా. మరలా చెప్తున్నాను, దృశ్య రూపకం అనేది మనం ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది. సినిమాలో నువ్వు చూసేది చాలా తక్కువ, లోకంలో చూసేదే ఎక్కువ. సినిమా జస్ట్ యాక్టింగ్, కానీ కనులారా చూస్తావు కొన్ని పాపిష్టి కార్యాలు రోడ్ల మీద. అవునా కదా? వాటికంటే ఎక్కువ అలాగే సినిమాలు చూడమని చెప్పట్లేదు. కొన్ని మనం చూసినప్పుడు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కరుణామయుడు చూస్తే దేవుని ప్రేమ ఏంటో తెలుస్తుంది. అవునా కదా? ఈ లోకంలో కొన్ని సినిమాల్లో మనం ఎలా ఉండాలో కొన్ని నేర్పిస్తాయి. అలాగని సినిమాను చూడమని చెప్పట్లేదు, కానీ మన కళ్ళని జాగ్రత్త చేసుకోండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే నీ కన్ను అంధకారం అయితే నీ దేహం అంతా కూడా అంధకారం. అంటే నువ్వు చూసే చూపు మంచిది కాకపోతే నీ దేహం అంతా కూడా
చీకటమయంగా అయిపోతుంది. కాబట్టి ఈ లోకంలో మనం ఏదైతే కనులారా చూడాలని ఆశ కలిగి ఉన్నామో అది దేవుని కన్నులు మాత్రమే ఉండాలి. హల్లెలూయా. నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు నీ వైపు చూస్తాడు. అప్పుడు ఆయన యొక్క చూపు స్వభావం నీకు కలుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి లోకం నుంచి తప్పించబడి, లోక దేవత నుంచి తప్పించబడి, దేవుని సన్నిధిలో ఆయన పెట్టే ఆ జీవాహారాన్ని పొందుకుంటూ క్షేమంగా ఉండాలని ప్రకటిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యము ద్వారా మన లోకం నుంచి బయటికి విడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఈ వాక్యం ద్వారా నువ్వు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నావు, లోక దేవత మనల్ని ఏ విధంగా కళ్ళ గుడ్డితనాన్ని కలగజేస్తుందో వాక్యం ద్వారా తెలియపరిచాను. నువ్వు ఎంత గొప్ప శూరుడు అయినా తర్వాత నీకు వచ్చే నింద మోసగాడివని, మోసగాత్వని. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో నీకు నీతిమంతుడిగా అవటానికి అవకాశం ఉంది. ఒక మంచి వ్యక్తిగా పిలిపించుకోవడానికి అవకాశం ఉంది. మరి దేవుని సన్నిధిలో ఉండటానికి ఆశపడతావా, లోకంలో ఉండటానికి ఆశపడతావా? లోక సంబంధులను ప్రోత్సహిస్తూ ఉన్న తర్వాత నిందలు నీ మీద వేస్తారు. లోక స్నేహితులు నీకు పక్కనే ఉండి నీ పక్కన గోతులు తవ్వే వాళ్ళు లోక స్నేహితులు. కానీ దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో మాత్రము నువ్వు జీవితం ఎదగటానికి దేవుని వాక్యం నీకు మెట్లుగా ఉపయోగపడతాయి. దేవుని ఇచ్చే ప్రవర్తన 10 మందిలో నీకు ఘనతను తీసుకొస్తుంది. ఈ రోజున అనవసరమైన విషయాలు గంటలు గంటలు కూర్చొని మాట్లాడుతున్నటువంటి ఒక సహోదరుడా, సహోదరి, నీ నాలుక వాడి గల మంగళ కత్తి కంటే భయంకరమని దేవుడు సెలవిస్తున్నాడు. ఎదుటి వారిని ఎప్పుడు గాయపరుద్దామని చూసి నీ నాలుకని జాగ్రత్త పెట్టుకు. ఎందుకంటే ఏదో ఒక రోజున ఆ నాలుకే నీకు శాపాన్ని తీసుకొస్తుంది, నీకు నాశనాన్ని తీసుకొస్తుంది. ఈరోజు నీ నోటికి ఎవరు భయపడతారని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, విరవీగుతున్నావేమో, నా మాటలు ఎవరు చేయించలేరని నువ్వు అనుకుంటున్నావేమో. ఏదో ఒక రోజున నీ నోరు మూయబడుతుంది, నీ నాలుక మౌనంగా ఉండే రోజు రాబోతుంది. చేసిన కీడును బట్టి అతిశయ పడొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చేసే పాపాన్ని బట్టి పశ్చాత్తాపడు. మరలా అటువంటి పాపాలు నేను చెయ్యను ప్రభువా, నువ్వు పశ్చాత్తాపడిన దేవుడు క్షమిస్తాడు తప్ప చేసిన తప్పుని నువ్వు గొప్పగా చూపించుకుంటే ఏదో ఒక రోజున నీ పాపమే నిన్ను అణగద్రొక్కబోతుంది. జాగ్రత్త. ఇది నా మాట కాదు, దేవుని వాక్కు. దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, ఈ దినం నుంచి నేను నా ప్రభువా నా పాపాన్ని బట్టి అతిశయపడను, తప్పు చేస్తే ఒప్పుకుంటాను, పశ్చాత్తాపడతాను, మరలా అటువంటి పాపములు చేయకుండా జాగ్రత్త పడతాను. ప్రభువా, నన్ను క్షమించు, నన్ను నూతనపరచు, నన్ను కాపాడు. ప్రభువా, నీ కృపలో నన్ను దీవించిన తండ్రి. ఈ లోక దేవత మాయలోంచి నన్ను బయట తీసిన ప్రభువా. ఈ లోక దేవత ఈ లోకమంతా కూడా నన్ను చెడిపోవాలనే ప్రయత్నం చేస్తుంది, నన్ను చెడగొట్టాలని చూస్తున్నారయ్యా. కానీ నీ మందిరంలో నాకు రక్షణ ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, పాపము తగిలించుకోకుండా ప్రభువా నాకు ఇక్కడ సేఫ్టీ ఉంది నా ప్రభువా. కాబట్టి నన్ను కాపాడి నీ సన్నిధిలో బ్రతుకుటకు నీ కృప దయచేయండి ప్రభువా. నీకే మహిమ తండ్రి, నీకే మహిమ ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళు ఈ లోక దేవత మాయలో నుంచి మనం బయటికి రావాలి. ఆ లోక దేవతను మన దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఉండాలి. మనం ఎవరు ఏదైనా ఒక పాపిష్టి మాట చెప్పినప్పుడు, పాప క్రియ చెప్పినప్పుడు మనం వాటికి మొగ్గు చూపకుండా ఉండాలి. ఫోనుల్లో సాతాను ఏదైనా చూడమన్నప్పుడు అది చూడకుండా మన మనసును త్రిప్పుకోవాలి. దేవుని సమయాన్ని దొంగిలించకుండా మనం కాపాడుకోవాలి. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. 1 గంట గడుపుట 1000 గంటల కంటే శ్రేష్టం. మరి ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోతున్నావే, దేవుని సన్నిధికి రాలేకపోతున్నావే, అది ఎంత పాపం. అంటే ఒక రోజంతా నువ్వు 1000 రోజులు పోగొట్టుకుంటున్నావు, అంత దీవెన కోల్పోతున్నావు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా.
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. కృపగల దేవాని పాదాలు కొందనాల తండ్రి. జీవనదిని మా హృదయంలో ప్రవహింపచేసి మమ్మలను ప్రభువా పచ్చని ఒలీవ మొక్కల వలె దీవించు ప్రభువా. నీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రభువా ఇక జీవనదిని మా కుటుంబాల్లోనికి ప్రవహింపచేయండి, మా ప్రాంతంలోనికి ప్రవహింపచేయండి అయ్యా. శరీర ఏచ్ఛలకు బానిస అయిపోయిన ప్రతి ఒక్కరిని విడిపించండి అయ్యా. నీకు స్తోత్రాలు. ఈ లోక దేవతల మాయలో నుంచి ప్రభు మమ్మల్ని తప్పించండి. ఈ దుష్టుడి యొక్క మాయల నుంచి మమ్మల్ని తప్పించండి. ఈ లోక స్నేహాల నుంచి తప్పించండి. ఈ లోకపు మాయ నుంచి తప్పించండి దేవా. నీకు స్తోత్రాలయ్యా. ఈ పాపపు లోకమునైనా మాకు పాపములో జీవించడం నేర్పిస్తుంది. మేము చేసే పాపాన్ని ఏదో పెద్ద గొప్పగా చూపిస్తుంది ప్రభువా. దయచేసి ఆ మాయ నుంచి మమ్మల్ని తప్పించండి. ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా అపరాధము, పాపము, దోషము చేస్తే అయ్యా దయచేసి మమ్మల్ని మన్నించండి, క్షమించండి దేవా. నీ కృప చాటున మరుగుపరచండి అయ్యా. విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా గ్రహించే మనసు ఇవ్వండి. నీ కృపలో బలపరచండి, దీవించండి. నీ ఆత్మతో ప్రభు అభిషేకించండి అయ్యా. ఈ పునరుత్థాన ఆరాధన, ఉదయకాలపు ఆరాధనలో ప్రభు నీ కృప చేత మమ్మల్ని దీవించారు అయ్యా. ఒక నూతనమైనటువంటి వాక్యము చేత మమ్మల్ని గద్దించి హెచ్చరించి భద్రపరిచారు. అలాగే నాయన సాయంకాలం వేళ జరగబోతున్నటువంటి ప్రభు ఆ యొక్క ఆరాధనలో కూడా ఆత్మ ఫలాలను నేర్చుకునే కృప ఇచ్చేయండి. నీ కృప చేత నా తండ్రి 5 గంటలకు జరగబోతున్న సండే స్కూల్ కార్యక్రమాన్ని కూడా మీరు దీవించండి. అనేక మంది చిన్న బిడ్డల ప్రభువా నీ సన్నిధి నడిపించి లోకము నుంచి వారిని వేరుపరిచి నీ సన్నిధిలో ప్రభువా ఇదిగో ఒలీవ చెట్ల వలె పెంచండి దేవా. నీకు వందనాలు. ఇప్పుడు నడిపించిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, నాకు ఇచ్చిన ఆరోగ్యమును, ఆయుష్ను, బలమును, జ్ఞానాన్ని బట్టి నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రార్థన ఆలకించి మీరే మహిమ పొందమని నా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం. అపవాదికి లైన్. యేసు నామం జయం కలుగును గాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకి, ప్రాంత ప్రజలకు నిరంతరము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. 5 గంటలకు మీ పిల్లలందరినీ కూడా మీరు జాగ్రత్తగా ఇక్కడ తీసుకొని రండి. సండే స్కూల్ కార్యక్రమంలో వారిని ఉజ్జీవింపచేయండి. అలాగే సాయంత్రం 7 గంటలకు ఆరాధనకు సిద్ధపాటు అవ్వండి. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ టు గాడ్.